హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి రివ్యూస్. సూపర్ మ్యాన్ సినిమా నన్ను చాలా సర్ప్రైజ్ చేసింది. ఐ నో ఈ మూవీ కొంచెం హైప్ లోనే రిలీజ్ అయింది అండ్ రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. బట్ నేనైతే జస్ట్ ఇప్పుడే సినిమా చూడడం జరిగింది అండ్ మూవీ నన్ను జెన్యూన్లీ సర్ప్రైజ్ చేసింది. అంటే బాగా నచ్చింది. ఎందుకు అనేది చూద్దాం ఇప్పుడు. ఈ మార్వెల్ వర్సెస్ డీసీ అన్న ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది చాలా సందర్భాల్లో డంబ్ అనిపించచ్చు, బట్ కాదు, ఇట్స్ ఎ వ్యాలిడ్ డిస్కషన్. నేను చిన్నప్పటి నుంచి సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, బేసికలీ డీసీ కాంటెంట్ చూసుకుంటేనే పెరిగినాను అండ్ మన లైఫ్ టైమ్ లో ఎంసీయూ అనేది ఒక పెద్ద ఎంటిటీ లాగే ఎమర్జ్ అయింది. ఐ నో ఈ క్యారెక్టర్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, అది ఇది అంతా ఓకే. బట్ మార్వెల్ క్యారెక్టర్స్ డీసీ క్యారెక్టర్స్ అంతా పాపులర్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ డీసీ క్యారెక్టర్స్ వెనకాల ఒక డెప్త్ ఉంటది. లైక్ రియల్ ఎమోషన్స్ తో డీల్ చేస్తుంటారు వాళ్ళు. రియల్ కాన్ఫ్లిక్ట్, రియల్ పాలిటిక్స్, రియల్ పవర్ ప్లే, రియల్ డైనమిక్స్ అండ్ దానికి తోడు డీసీలో ఎలిమెంట్స్ కూడా చాలా డార్క్ ఉంటాయి. సో చిన్న పిల్లలకే కాకుండా అడల్ట్స్ కి కూడా అపీల్ చేసే ఈ థీమ్స్ అన్ని రియల్ డ్రామా, రియల్ పెయిన్, రియల్ ఎమోషన్స్ కనిపిస్తాయి. ఐ నో లాస్ట్ ఫ్యూ డీసీ మూవీస్ ట్రాషే, లైక్ అబ్సల్యూట్ డాగ్ షిట్ అండ్ ఈ స్పేస్ ని ఎంసీయూ బాగా క్యాపిటలైజ్ చేసుకున్నది. బట్ ఐ నో ఎట్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఎంసీయూ నన్ను ఎప్పుడు కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. ఫస్ట్ ఐరన్ మ్యాన్ బాగుంటది బికాజ్ ఇట్ ఈస్ ఏ గై ఫైటింగ్ అగేన్స్ట్ ద సిస్టమ్. టోనీ స్టార్క్ అనేవాడు డబ్బులోనే పుట్టిండు. వాడు ఒక బ్లడీ వెపన్స్ మ్యానుఫ్యాక్చరర్, లైక్ డీప్ స్టేట్ టూల్. వాడు అలాంటోడు సడన్ గా ట్రాన్స్ఫార్మ్ అయి యాంటీ డీప్ స్టేట్ వెళ్ళి జనాల కోసం పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. అదొక క్లాసిక్ గుడ్ వర్సెస్ ఈవిల్ ట్రోప్, ఒక క్లాసిక్ డీప్ స్టేట్ వర్సెస్ పీపుల్ ట్రోప్. బట్ ఓవర్ టైమ్ ఎంసీయూ హ్యాస్ లాస్ట్ ఇట్స్ వే. వర్క్ పాలిటిక్స్ అని, ఎన్వైరన్మెంటలిజం, లైక్ ఐ డోంట్ నో, మళ్ళీ ర్యాండమ్ అబ్జర్డ్ హ్యూమర్, అది ఎటు పోతుందో ఏం సినిమాలో అర్థం కాకుండా అయిపోయినాయి. ఈ పాయింట్ లో అయితే నేను కంప్లీట్ గా ఎంసీయూ పైన గివ్ అప్ ఇచ్చేసిన. దానికి తోడు డీసీ ట్రాక్ రికార్డ్ కూడా పెద్ద గొప్పగా ఏం లేదు. అక్కడక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న మూమెంట్లు పడతాయి. లాస్ట్ బ్యాట్ మ్యాన్ మూవీ వాజ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో అలాంటి ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. బట్ ఎందుకో ఈ సూపర్ మ్యాన్ మీద అయితే నాకు ఎటువంటి హోప్ లేకుండే. బట్ జేమ్స్ గన్ చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిండు సూపర్ మ్యాన్ కి. అగైన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ సూపర్ మ్యాన్ సినిమాని ఎట్లా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు, ఎస్పెషల్లీ ఇండియాలో. బట్ నాకైతే చాలా చాలా నచ్చింది సూపర్ మ్యాన్. ఎందుకంటే ఇది బేసిక్స్ కి వెళ్తది, బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ ని క్యాప్చర్ చేస్తుంది. అది కూడా ఈ రోజు కరెంట్ పొలిటికల్ ఎన్వైరన్మెంట్ లో. సో చూడంగానే టక్కున రిలేట్ అయిపోతాం. అండ్ ఈ కొత్త వర్షన్ ఆఫ్ సూపర్ మ్యాన్ ఏదైతే ఉందో, ఈ యాంగ్షియస్, కోపదారి, ఇమోషనల్ అయ్యే సూపర్ మ్యాన్ వర్షన్ ఏదైతే ఉందో, జెన్జీ సూపర్ మ్యాన్, నాకైతే మస్తు అనిపించింది. డేవిడ్ కారెన్స్వెట్ ఆర్ కాన్స్వెట్, ఐ డోంట్ నో, బట్ బాగా చేసిండు ఆయన. అగైన్ నాకు తన పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండే. హెన్రీ క్యావిల్ మస్తు ఉంటాడు చూడడానికి. ఆయన సూపర్ మ్యాన్ సినిమాలు నన్ను పెద్దగా ఎప్పుడు ఇంప్రెస్ చేయలేదు, బట్ చూడడానికి బాగుంటాడు ఆయన. బట్ ఇక్కడ డేవిడ్ కారెన్స్వెట్ మాత్రం రియల్ యాక్టింగ్ చేసిండు, క్యారెక్టర్ ని గ్రౌండ్ చేసిండు. లైక్ సూపర్ మ్యాన్ లాంటి క్యారెక్టర్ తో మనం ఎట్లా రిలేట్ అవుతాం? లైక్ ఈజ్ లిటరలీ సూపర్ మ్యాన్, మనం కామన్ పీపుల్. బట్ అది పాసిబుల్ అయింది ఈ కొత్త సూపర్ మ్యాన్ సినిమాలో, పాసిబుల్ అయింది. అది చాలా పెద్ద అచీవ్మెంట్. సో క్రెడిట్ మనం జేమ్స్ గన్ కి ఇవ్వాలి, యాక్టర్ కి ఇవ్వాలి. బ్రిలియంట్ జాబ్. అండ్ దానికి తోడు మూవీ కథ కూడా ఫెంటాస్టిక్ ఉంటది. ఆయన చూడడానికి అవే జనరల్ ట్రోప్స్, ఈవిల్ బిజినెస్ మ్యాన్, పాలిటిక్స్, ఇవే అనిపిస్తాయి. ఇట్లనే ఉంటది. చాలా సార్లు చూసేసిన మీ థీమ్స్ అనే అనిపిస్తుంది, కానీ వాటిని కూర్చోబెట్టిన విధానం అబ్సల్యూట్లీ బ్రిలియంట్, టాప్ నాచ్ వర్క్. ఫస్ట్ 5-10 నిమిషాలు చూసి అబ్బా సచ్చినం రా అనుకున్నా నేను. బట్ ఒక్కసారి ఆ లెక్స్ ఫ్రీడ్మన్ లెక్స్ లూథర్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ కాగానే సినిమా ఒక పేస్ పట్టుకుంటది. బ్రిలియంట్ జాబ్. ఐ మీన్ అమేజింగ్ ఉంటది. నికోలస్ హోల్ట్ లెక్స్ లూథర్ రోల్ బ్రిలియంట్ గా ప్లే చేసిండు. ఐ మీన్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ జాబ్. ఈ ఈవిల్ బిలియనీర్ గాల ఈథాస్ ఏదైతే పట్టిండో తను మస్త్ అనిపించింది. అండ్ ఐఎమ్ జెన్యున్లీ బిగినింగ్ టు క్వశ్చన్, అసలు మనకు బిలియనీర్లు అనేటోళ్ళు అవసరమా? ఈ భూమికి బిలియనీర్ గాల వల్ల ఏమైనా ఫైదా జరిగిందా? తెలియదు, చూడాలి మరి. బట్ ఇలాంటి రియల్ థీమ్స్ ని మనందరికి ఎవ్రీడే, డే టు డే లైఫ్ లో వచ్చే ప్రశ్నలన్నీ మూవీ బ్రిలియంట్ గా హ్యాండిల్ చేస్తుంది. కథ వరకు సాలిడ్ ఉన్నది. మేబీ లూయిస్ లేన్ క్యారెక్టర్ ఒక్కటి నాకు క్యారికేచర్ అనిపించింది. ఆ జర్నలిజం అంత పెద్ద వర్గా లేదు, అందులోను మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్ట్. సో సారీ, న్యూయార్క్ టైమ్స్ మీద నాకు నమ్మకం లేదు, లూయిస్ లేన్ మీద కూడా నాకు పెద్ద నమ్మకం లేదు. సో కథలో అలాంటి సూపర్ఫిషియల్ విషయాలు తీసేస్తే ఇట్స్ ఎ సాలిడ్ మూవీ. అండ్ జేమ్స్ గన్ మ్యూజిక్ టేస్ట్ కూడా బ్రిలియంట్ ఉంటది. సో సూపర్ మ్యాన్ లో మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉన్నది. ఇంకా టెక్నికల్ విషయాలు ఏమన్నా ఫ్లాస్ ఉన్నాయి అంటే కొంచెం సీజీ వర్క్ వీకే, బట్ డీసీ సీజీ వర్క్ ఎప్పుడు వీకే ఉంటది. సో ఆ విషయం మీరు ఇగ్నోర్ చేయగలిగితే సూపర్ మ్యాన్ ఫెంటాస్టిక్ సినిమా లాగా అనిపిస్తుంది. అట్లీస్ట్ నాకైతే అదే అనిపించింది. అఫ్ కోర్స్ కథకి మించి మనం చూసినప్పుడు జేమ్స్ గన్ పొలిటికల్ విషయాలు కొన్ని ఉంటాయి, బట్ ఆ విషయాలు మోస్ట్ ఇండియన్ ఆడియన్స్ పెద్ద పట్టించుకోరు. సో పెద్ద ఫరక్ పడకపోవచ్చు, బట్ మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. ఈ ప్రో ఇమిగ్రెంట్ బయాస్ ఏదైతే ఉందో, తను ఏవైతే స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నాడో అవి సినిమాకి బెనిఫిట్ చేయడం వదిలేసి సినిమా పైన ఒక నెగటివ్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేసింది సోషల్ మీడియాలో అట్లీస్ట్. బట్ జేమ్స్ గన్ అనుకున్నంత డంబ్ టేక్ తీసుకోలేదు సినిమాలో. ఇమిగ్రెంట్స్ కి ఫ్రీ టికెట్ ఇవ్వలేదు. ఈ ఇమిగ్రెంట్స్ పైన కూడా ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టిండు. మనం ఏ కల్చర్ కి అయితే వెళ్తున్నామో ఆ కల్చర్ ని అడాప్ట్ చేసుకోవాలి, ఆ సొసైటీ రూల్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మన పేరెంట్స్ ఏం చెప్పిర్రు, మన పుస్తకాలు ఏం చెప్పినాయి, మన రిలీజన్ ఏం చెప్తున్నది, దాంట్లో ఉన్న చెడ్డ విషయాలు ఒక వేలు ఉంటాయి, మనం రిజెక్ట్ చేయాలి. ఇట్లా ఇమిగ్రెంట్స్ మీద కూడా ఒక ఓనస్, ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టిండు. అది చాలా మెచ్యూర్డ్ టేక్. ఏదో ఇమిగ్రెంట్స్ అందరూ మంచోళ్ళు ఇట్లా వైట్ వాష్ చేయడానికి చూడలేదు, లేదా ఒక బ్రాడ్ పిక్చర్ పెయింట్ చేయడానికి చూడలేదు, శేఖర్ కమ్ముల లాగా లేకపోతే టూరిస్ట్ ఫ్యామిలీ లాగా. సో తను బయటకు వచ్చి ఏం చెప్తున్నా సరే సినిమాలో మాత్రం చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేసిండు. సో అది నాకు చాలా బాగా అనిపించింది. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే జేమ్స్ గన్ షుడ్ షట్ అప్. పబ్లిక్ లో తను మాట్లాడకూడదు. తను ఎప్పుడు నో తెలిసినా తను ట్రబుల్ లకే వెళ్తాడు. సో ఈ షుడ్ రిలాక్స్ అండ్ లెట్ హిస్ మూవీ స్పీక్. బట్
బట్ వాట్ ఎవర్ పొలిటిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేసినా కూడా ఈ ఇజ్రాయెల్ పాలెస్తీన్ టైప్ ఒక యాంగిల్ ఉంటది. దాన్ని అమెరికన్ పాలిటిషియన్స్ ఏ విధంగా వాడుతుర్రు, లేకపోతే బిజినెస్ మ్యాన్లు ఏ విధంగా వాడుకుంటున్నారు, ఈ బిలియనేర్ గాలు ఏ విధంగా పవర్ ట్రిప్ లోకి వెళ్తున్నారు, ఇవన్నీ విషయాలు బాగా హ్యాండిల్ చేసిర్రు. సో ఓవరాల్ సూపర్ మ్యాన్ సినిమా నాకు చాలా నచ్చింది, జెన్యున్లీ నచ్చింది. అండ్ ఆ విషయం నన్ను చాలా సర్ప్రైజ్ చేసింది. సో పాలిటిక్స్ సిస్టమ్ లేని హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ సూపర్ మ్యాన్ సినిమాని ఎట్లా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు. బట్ జనరల్ మూవీ లవర్స్ అయితే ఖచ్చితంగా సూపర్ మ్యాన్ చూడొచ్చు. సో ఈ వీకెండ్ మీరు ఫ్రీగా ఉంటే డెఫినెట్లీ వాచ్ చేయండి. మంచి థియేటర్లో చూడండి, పెద్ద థియేటర్లో చూడండి. ఆ ప్రింట్ ఫ్లాట్ ప్రింటే ఇచ్చిర్రు అనుకుంటా. నేనైతే రెగ్యులర్ స్క్రీన్ లో చూసినాను. సో టాప్ బాటమ్ కట్ అయితే ఉండే మాకు. సో పెద్ద మంచి స్క్రీన్ లో చూడండి. విజువల్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, అక్కడక్కడ కొంచెం సీజీ ప్రాబ్లం ఉండొచ్చు. బట్ ఇట్స్ ఎ ఫన్ వాచ్, గుడ్ మూవీ, గ్రేట్ మూవీ, సాలిడ్ యాక్టింగ్, సాలిడ్ డైరెక్షన్. సో చూడండి, హ్యావ్ ఎ గ్రేట్ టైం. అండ్ ఎంసీయూ చచ్చిపోతున్న టైంలో డీసీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందని అనుకోవాలి మనం. బ్యాట్మెన్ 2 గురించి కూడా సూపర్ ఎక్సైటెడ్. సో లెట్స్ సీ, కాంట్ వెయిట్. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.